అందరికీ నమస్కారం. నా పేరు సాయి లోహిత్. నేను 1వ తరగతి చదువుతున్నాను. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది? ఒకరోజు దుర్వాస ఋషి శాపం వలన దేవతలు శక్తిహీనులయ్యారు. దాని ద్వారా దేవదానవులు ఇద్దరు కలిసి సముద్ర పతనం చేశారు. కవ్వగా మందన పర్వతం, వాసుకి నాగు తాడుగా ఉపయోగపడింది. వాళ్ళిద్దరూ పాల సముద్రాన్ని చిలికారు. అంతలో పాల సముద్రంలో మందన పర్వతం మునిగిపోవడంగా శ్రీ మహావిష్ణు కూర్మావతారం ఎత్తాడు. దాని తర్వాత హాలాహలం, దాని తర్వాత కామధేనువు, దాని తర్వాత వృషభాను, దాని తర్వాత ఐరావతం, దాని తర్వాత కౌస్తుభమణి, దాని తర్వాత లక్ష్మీదేవి, దాని తర్వాత ఆమె తర్వాత అమృత కలశం. దానిని రాక్షసులు తీసుకొని అమృతం సేవించాలనుకున్నారు. దాని ద్వారా దేవతలు శ్రీ మహావిష్ణు దగ్గరికి పోయి ఆలసించారు. శ్రీ మహావిష్ణు మోహిని రూపంతో దేవతలకి అమృతం పంచాడు. దానిని స్వరభాను అనే ఒక రాక్షసుడు అర్థం చేసుకుంటాడు. స్వరభాను అనే ఒక రాక్షసుడు దేవతల రూపం దాచి దేవతలలో కలిసిపోతాడు. స్వరభాను అమృతం పనిచేసి శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రంతో స్వరభాను అనే ఒక రాక్షసుని తల వేరు చేస్తాడు. తల రాహుగా, శరీరం కేతుగా ఉంటుంది.